హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రేమ కథల ప్రపంచం. రాక్షస వివాహం 19వ భాగానికి స్వాగతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడొచ్చు కదా. సబ్స్క్రైబ్ చేసేయండి అర్జెంటుగా. చేసేసారు కదా. ఇక లేట్ చేయకుండా మనం మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ గదిలోకి వెళ్ళి పడుకోపో, త్వరగా కోలుకోవాలి, అర్థమైందా అంటూ ఆమె బుగ్గ మీద సున్నితంగా చేయిపెట్టి రాస్తూ అన్నది సుభద్రాదేవి. అలాగే అమ్మమ్మ అని చెప్పి అక్కడి నుంచి లేచి తన గదిలోకి వెళ్ళింది వర్ష. అక్కడ మన ఆర్యబాబు సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఈ మేడం కోసమే ఎదురు చూస్తున్నాడు. మరి ఏం చేస్తాడంటారు? వర్ష గదిలోకి వెళ్ళేటప్పటికి ఆర్య ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటాడు అనుకుంది. కానీ అతను అక్కడే అలా అటు ఇటు తిరుగుతూ ఉండడం చూసి ఒక్క క్షణం వర్షకి భయంగా అనిపించింది. ఇందాక భోజనాల దగ్గర ఏదేదో మాట్లాడింది కదా, అది కాక సుభద్రాదేవి గారు తన కోసం ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించడానికి కూడా సిద్ధపడింది. ఇదంతా మళ్ళీ తన వల్లలేనని ఈ మహానుభావుడు ఎక్కడి నుంచి ఎక్కడికి మండిపడతాడో అని తన మనసులో భయంగా అనిపించింది వర్షకి. అందుకే సైలెంట్గా లోపలికి వెళ్ళి అతనికి కనిపించకూడదు అనే ఉద్దేశంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది. ఆర్యకి వర్ష తనని అలా పట్టించుకోనట్లుగా వెళ్ళడం నచ్చలేదు. ఎంత పొగరు దీనికి అని మనసులో అనుకొని ఆమెని గట్టిగా పిలిచాడు. వర్ష అని గట్టిగా అరిచిన అరుపుకి ఉలిక్కిపడి పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది వర్ష. వర్ష అతని ముందుకొచ్చి ఏమీ మాట్లాడకుండా నిలబడింది. ఆర్య ఆమె వైపు పరిశీలనగా చూస్తూ, సారీ, నేను నిన్న అలా కొట్టి ఉండకూడదు. డాడీకి ఏమైందో అన్న కంగారులో నీ మీద చేయి చేసుకున్నాను అని పొడి పొడిగా చెప్పాడు ఆర్య. పర్వాలేదు సార్, నేను మీ బానిసనే కాబట్టి ఏమైనా చేసే రైట్ మీకుంటుంది అని మరోసారి అతనికి గుర్తు చేసింది వర్ష. వర్ష వైపు ఒక్కసారి విసుగ్గా చూసి, నేను చెప్పేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి, నీకు నొప్పి తగ్గిందా, టాబ్లెట్ వేసుకున్నావా అని అడిగాడు ఆర్య. అమ్మో, ఈయన గారికి కేరింగ్ కూడా తెలుసా అని మనసులో అనుకొని, వేసుకున్నాను సార్ అని మాత్రం చెప్పింది వర్ష. నీకు కొంచెం తగ్గిన తర్వాత నాన్నగారిని దగ్గరుండి చూసుకో, తను ఎందుకో నీ పేరు చెప్తేనే రియాక్ట్ అవుతున్నారు అని సూర్య చెప్పాడు. అందుకే ఇక నుంచి ఏ పని చేయనవసరం లేదు, కేవలం నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో చాలు అని అన్నాడు ఆర్య. అలాగే సార్, మీరేం చెప్తే అది చేస్తాను అని అన్నది వర్ష. అలా అన్న తర్వాత అతను ఇంకేమైనా చెప్తాడేమోనని కాసేపు అక్కడే ఎదురు చూసింది వర్ష. ఆర్య ఏమీ మాట్లాడకపోవడంతో వర్ష అతని వైపు తిరిగి, సార్, మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని అడిగింది. ఏంటి అని అయోమయంగా అడిగాడు ఆర్య. మీ నాన్నగారికి తగ్గిపోయిన తర్వాత నన్ను ఇంట్లోంచి పంపించేస్తారా? అంటే మీకు నా మీద కోపం సార్కి అలా అయింది అనే కదా. సార్కి బాగైపోయిన తర్వాత నేను ఇక ఈ ఇంటి నుంచి వెళ్ళిపోవచ్చా అని అడిగింది వర్ష. ఆమె అడిగిన విధానానికి ఆర్యకి విపరీతమైన కోపం వచ్చింది. ఆమెకి దగ్గరగా వచ్చి ఆమె నడుం పట్టుకొని మరింత దగ్గరగా లాక్కొని, ఏంటి వెళ్ళిపోతావా? అంత తొందరగా నా నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇక్కడ ఉండడం అంత కష్టంగా ఉందా? అయినా సరే భరించాలి, తప్పదు. ఇంకోసారి ఇలాంటి టాపిక్ నా ముందు తీసుకురావద్దు అని ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ లేకుండా అన్నాడు ఆర్య. అది కాదు సార్ అని వర్ష ఏదో చెప్పబోతున్నంతలోనే ఆర్య మొబైల్ రింగ్ అయింది. తీసి చూస్తే అతనికి సూర్య దగ్గర నుంచి కాల్ వస్తోంది. అమ్మయ్య, వీడికి కోపం పోయినట్లుగా ఉంది, కాల్ చేస్తున్నాడు అనుకొని వర్షని వదిలిపెట్టి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశాడు ఆర్య. హలో సూర్య, చెప్పరా అని ఆర్య అనగానే, ఓహో, అన్నయ్య కాల్ చేశాడనమాట ఈయనకి అని తనలో తనే అనుకుంది వర్ష. సూర్య ఒక్కరోజులోనే వర్షకి ఎందుకో చాలా దగ్గరగా అనిపించాడు. తనకి తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు అనే లోటు తీరిపోయినట్లుగా అనిపించింది. సూర్య పేరు వినగానే వర్ష మొహంలో కనిపించిన సంతోషం ఆర్య కూడా గమనించాడు. సార్, నేను మీతో మాట్లాడడానికి చేయలేదు, మా చెల్లికి ఇవ్వండి ఒకసారి ఫోను అన్నాడు అవతల నుంచి సూర్య. కుదరదు, నా ఫోన్కి ఫోన్ చేసి ఎవరెవరికో ఫోన్ ఇమ్మంటే నేనెందుకు ఇస్తాను? ముందు మర్యాదగా నన్ను నువ్వు ఆర్య అని పిలువు, అప్పుడే నేను ఫోన్ ఇస్తాను అని అన్నాడు ఆర్య. ఆర్య సార్
మా చెల్లెలు అక్కడ ఉంటుంది, తనకి కొంచెం ఫోన్ ఇవ్వండి అని వెటకారంగా అన్నాడు సూర్య. అరేయ్, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు, ఇంటికి వచ్చినప్పుడు చెప్తాను ఈ సంగతి అన్నాడు ఆర్య. మీరు గొప్పవాళ్ళు సార్, ఏమైనా చేయగలరు. ఇప్పుడు మీ బల పరీక్షని నా మీద చూపించండి అని అడగడానికి కాదు నేను కాల్ చేసింది. ఒకసారి మా చెల్లికి ఫోన్ ఇవ్వండి అని డ్రామాటిక్గా అన్నాడు సూర్య. అప్పటిదాకా వర్ష వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆర్య ఫోన్ స్పీకర్ ఆన్ చేసి వర్ష చేతిలో పెడుతూ, ఇదిగో మీ అన్నయ్య కాల్ చేశాడు అని వెటకారంగా అంటూ ఆమె చేతిలో ఫోన్ పెట్టాడు ఆర్య. వర్ష ఫోన్ తీసుకోగానే సంతోషంగా, అన్నయ్య ఎలా ఉన్నారు అని అడిగింది. నిన్నటికి ఇవాళకి ఏమైపోతాడు, బానే ఉంటాడు అని రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం స్టార్ట్ చేశాడు ఆర్య. కానీ ఆర్య అన్న మాటలు అవతల వైపున ఉన్న సూర్యకి వినపడలేదు. నేను బానే ఉన్నాను చెల్లెమ్మ, నువ్వు భోంచేసావా, టాబ్లెట్స్ వేసుకున్నావా అని వరుసగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేశాడు సూర్య. భోజనం చేశానన్నయ్య, టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను, నాకు ఇప్పుడు బానే ఉంది అని నవ్వుతూ సమాధానం చెప్పింది వర్ష. కొన్ని రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి, కాస్త రెస్ట్ తీసుకో, ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ వచ్చి నిన్ను చెకప్ చేస్తాను అని అన్నాడు సూర్య. సరే అన్నయ్య, అలాగే, అయినా నాకు ఇప్పుడు బానే ఉందన్నయ్య అన్నది వర్ష. నేను డాక్టర్ని, నీకెలా ఉందో చెప్పాల్సింది నేను. అది సరే గాని ఆ టైగర్ పక్కనే ఉన్నాడా లేకపోతే పక్కకి వెళ్ళిపోయాడా అని అడిగాడు సూర్య. టైగర్ అనగానే వర్షకు అప్రయత్నంగా నవ్వొచ్చింది. కానీ భయం భయంగా ఆర్య వైపు చూసింది. ఆర్య తనిక్కడ లేను అని చెప్పమని సైగ చేయడంతో, హా అన్నయ్య చెప్పు, పర్లేదు అని కవర్ చేయడానికి ట్రై చేసింది వర్ష. నాకు తెలుసు, వాడు అక్కడే ఎక్కడో ఉండి మన మాటలు వింటూ ఉంటాడు, వాడు వినాలనే చెప్తున్నాను అని మనసులో అనుకొని సూర్య కావాలనే, వాడు మరీ ఈ మధ్య సైకోలా బిహేవ్ చేస్తున్నాడు చెల్లెమ్మ, నాకు కూడా అర్థమవుతోంది, కానీ ఏం చేస్తాను చెప్పు, ప్రస్తుతం వాడికి టైం నడుస్తోంది. ఒక్కసారి అంకుల్కి కనుక బాగైతే తర్వాత వాడిని ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకోవాలి మనిద్దరం కలిసి అన్నాడు సూర్య. అతని మాటలన్నీ ఆర్య వింటున్నాడు అని తెలిసిన వర్ష ఏమని స్పందించాలో ఎలా సమాధానం చెప్పాలో తెలియక అయోమయంగా ఆర్య వైపు ఫోన్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఏంటి చెల్లెమ్మా, నేను మాట్లాడే మాటలు వింటున్నావా అని మరోసారి అడిగాడు సూర్య. హా అన్నయ్య చెప్పండి, వింటున్నాను అంటూ తడబడుతూ అన్నది వర్ష. ఆమె కనీసం అలాగైనా అవతల వైపు సూర్య తనని అర్థం చేసుకుంటాడు అనుకుంది. కానీ సూర్య కావాలని అంటున్నాడు అన్న సంగతి ఆమెకు కూడా తెలియదు. ఏంటి చెల్లెమ్మా, వాడు పక్కనున్నందుకే ఇంతగా భయపడతారా? వాడి సంగతి నీకంటే నాకే బాగా తెలుసు, నువ్వేమి టెన్షన్ పెట్టుకోకు, వాడి సంగతి నేను చూసుకుంటాను అని భరోసా ఇస్తున్నట్లుగా అన్నాడు సూర్య. అలాగే అన్నయ్య అంటూ తడబడుతూ అన్నది వర్ష. అన్నట్టు నీకు వాడి గురించి పూర్తిగా తెలియదు కదా, ఒకసారి చిన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అంటూ ఏదో మొదలు పెట్టబోయాడు సూర్య. సూర్య కూడా కావాలనే అలా స్టార్ట్ చేశాడు. వెంటనే ఆమె చేతిలోంచి ఫోన్ లాక్కుని, అయిపోయిందా, ఇంకా అవ్వలేదా, నా మీద ఇంత కక్ష పెట్టుకున్నావు అన్నమాట కడుపులో, ఇంటికి వస్తావుగా అప్పుడు చెప్తా నీ సంగతి, ఫోన్ పెట్టాయి అని అరిచాడు ఆర్య. ఆర్యలో ఈ కొత్త యాంగిల్ మొదటిసారిగా చూస్తోంది వర్ష. సూర్య ఆర్య ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి మాత్రం ఆమెకి అర్థమైంది. అందుకే సూర్య తనతోటి అంత ప్రేమగా చెల్లెమ్మ అని మాట్లాడుతున్నాడు అన్న సంగతి కూడా ఆమెకు అర్థమైంది. కానీ ఆర్య లైఫ్లో ఎవరికి ఇంపార్టెన్స్ ఉంటుందో వాళ్ళని మాత్రమే సూర్య అలా అంత దగ్గరగా పిలుస్తాడు అన్న సంగతి ఆమెకి ఆ క్షణం అర్థం కాలేదు. అర్థమయ్యేటప్పటికీ మరి ఆమె ఆర్యకి దగ్గరవుతుందో దూరం అవుతుందో చూడాలి. ఆ రోజు సాయంత్రం ఆర్య ఆఫీస్ నుంచి ఇంకా రాలేదు. వర్ష స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని అదే పనిగా ఆలోచిస్తోంది. కొద్దిసేపటి తర్వాత తాను సమాధానం చెప్పుకొని నారాయణ ఉన్న క్వార్టర్స్ వైపుకు వెళ్ళింది వర్ష. అదంతా కూడా అమృత గమనిస్తూనే ఉంది. ఒక్కసారి నారాయణకి వర్షకి ఏ సంబంధం లేకుండా విడగొట్టేస్తే ఆ తర్వాత వర్షని ఈ ఇంట్లోంచి పంపించడం పెద్ద కష్టం కాదు అన్నది ఆమె ఉద్దేశం. ఆమెకి ఎందుకనో వర్ష అస్సలు నచ్చడం లేదు. రోజు రోజుకి వర్ష మీద విపరీతమైన కోపం పెంచేసుకుంటోంది. కానీ కోపంతో కాదు, కొన్ని పనులు జరగాలి అంటే మనం తగ్గి వాళ్ళతో మాట్లాడాలి అని అనుకొని నిన్న వర్షతోటి అలా మాట్లాడింది.
ఇప్పుడు వర్ష నారాయణతో మాట్లాడడానికి వెళ్ళడానికి కారణం కూడా అదే. వర్ష వెళ్ళేటప్పటికి నారాయణ మంచం మీద పడుకొని ఉన్నాడు. అతని వయసు కేవలం 40-50 సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన చాలా విషయాలు అతనిని చాలా కుంగదీసేశాయి. ఎందుకో నారాయణ అలా చూస్తే వర్షకి చాలా బాధగా అనిపించింది. వాళ్ళిద్దరూ కలిసున్నప్పుడు అంత పెద్ద ఇల్లు, బంగ్లా, కార్లు ఇవేవీ లేకపోయినా ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఉన్నంతలోనే హ్యాపీగా ఉండేవాళ్ళు. చాలా సరదాగా, సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసేవాళ్ళు. ఎన్నో విషయాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. తండ్రి కూతుళ్ళలా కాక స్నేహితుల్లా ఉండేవాళ్ళు. కానీ తను చేసిన ఒకే ఒక తప్పు వాళ్ళ జీవితాన్ని మార్చేసింది. అలా అనుకోగానే వర్ష తనను తాను క్షమించుకోలేకపోయింది. కనీసం తన తండ్రి అయినా సంతోషంగా ఉండాలి అని కోరుకోవడంలో తప్పు లేదు అనిపించింది. అందుకే అతని నుంచి దూరంగా వెళ్ళిపోవాలని, కుదిరితే శాశ్వతంగా అతనికి దూరం అవ్వాలని నిర్ణయించుకుంది వర్ష. వర్ష వెళ్ళి నారాయణ మంచం దగ్గర కింద కూర్చుంది. అతని చేతిని పట్టుకోగానే నారాయణ ఉలిక్కిపడి లేచి తనకి దగ్గరగా ఉన్న వర్షాన్ని చూసి, వర్ష, నువ్వెప్పుడొచ్చావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఆశ్చర్యంగా అడిగాడు. వర్ష అలాగే నారాయణ చేతులు పట్టుకొని, మిమ్మల్ని ఒక చిన్న కోరిక అడగడానికి వచ్చాను. ఇన్నాళ్ళు నన్ను పెంచి పెద్ద చేశారు. నేను నేను అడిగినవన్నీ నాకు ఇచ్చారు. చివరిసారిగా ఒక్క కోరికుంది నాన్న, తీరుస్తారా? మిమ్మల్ని ఇక మీదట నాన్న అని పిలవగలనో లేదో కూడా తెలియదు. అందుకే చివరిసారిగా ఇలా పిలుస్తున్నాను. నా కోరిక తీరుస్తారా నాన్న అని అడిగింది వర్ష. అలా అంటావేంటి వర్ష? నిన్ను నేను ఎంత గారాబంగా పెంచానో నీకు తెలుసు. మనం ఈ ఇంటికి రాకపోయి ఉన్నట్లుంటే ఎప్పటికీ నేను నీకు తండ్రిగానే మిగిలిపోయి ఉండేవాణ్ణి. కానీ పరిస్థితులు మనల్ని అలా ఉండనివ్వలేదు అన్నాడు నారాయణ. అవన్నీ కాదు నాన్న. జరిగిన వాటిని తలుచుకుంటుంటే మనం ఏమీ మార్చలేము. కానీ దాని గురించి మాట్లాడడానికి నేను రాలేదు. తప్పో ఒప్పో మన జీవితాల్లో ఏదేదో జరిగిపోయింది. కానీ ఇప్పుడు మీరు నాకు ఒక మాట ఇస్తారా ప్లీజ్ అని అడిగింది వర్ష. చెప్పు తల్లి, నాకు చేతనంది ఏదైనా సరే నీకోసం ఏదైనా చేస్తాను అని ఆమె తల మీద చెయ్యి వేసి ఆప్యాయంగా అన్నాడు నారాయణ. మీరు మీరు మీ భార్య పిల్లలతో మీ ఇంట్లో వాళ్ళతో కలిసి ఉంటారా? నన్ను మీ కూతురుగా కాకుండా కేవలం ఆ ఇంటి పని మనిషిగా చూడగలరా? ఇదే నేను మిమ్మల్ని అడిగే కోరిక. ఇన్నాళ్ళు మీ జీవితంలో మీరేం కోల్పోయారో నాకు తెలుసు. ఇక నుంచి అయినా కనీసం మీరైనా సంతోషంగా ఉంటే చూడాలని అని ఉంది అన్నది వర్ష. వెంటనే నారాయణ ఆమె తల మీద నుంచి చెయ్యి వేసి, వర్ష, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నిన్ను నిన్ను నాతో ఇలా మాట్లాడమని ఎవరు చెప్పారు అని కొంచెం కోపంగా అడిగాడు నారాయణ. ఎవ్వరూ చెప్పలేదు సార్, నేనే అడుగుతున్నాను. మిమ్మల్ని నాన్న అని పిలిచే అధికారం నాకు లేదు. ఎందుకంటే నేనెవరో మీరు చెప్పరు, ఈ ఇంట్లో వాళ్ళు చెప్పరు. మరి అలాంటప్పుడు నా ఉనికి అనేది ప్రశ్నార్థకంగా ఉంది. నేను అనే దాన్ని లేకపోతే కనీసం మీరైనా సంతోషంగా ఉంటారు కదా, అందుకే అడుగుతున్నాను. దయచేసి నా ఈ చిన్న కోరిక కాదనకండి అన్నది వర్ష. లేదు వర్ష, నాకు తెలుసు. నీ అంతటా నువ్వు ఇలా వచ్చి మాట్లాడవు. నువ్వు నా దగ్గరికి ఇలా వచ్చి మాట్లాడుతున్నావు అంటేనే నిన్ను ఈ విషయం గురించి ఎవరు అడిగారో నేను ఊహించగలను. నేనిప్పుడే అమృతతో మాట్లాడతాను అంటూ అక్కడి నుంచి లేవబోయాడు నారాయణ. నాన్న, నా మీద ఒట్టే. మీరు ఇక్కడి నుంచి వెళ్ళి ఎవరినైనా ఈ విషయం గురించి అడిగితే నా మీద ఒట్టు చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. తప్పో ఒప్పో ఇన్ని రోజులు మీ ప్రేమని నేను ఒక్కదాన్నే అనుభవించాను. నన్ను చాలా అపురూపంగా చూసుకున్నారు మీరు. నిజం చెప్పాలంటే రాణిలాగా చూసుకున్నారు. కానీ మీకు ఒక కూతురుంది. ఆ విషయం మీరు మర్చిపోతున్నారు. రేపు తన ముందు మీరు పరాయి వాళ్ళుగా నిలబడతారా అని సూటిగా ప్రశ్నించింది వర్ష. ఎప్పుడైతే వర్ష వేద గురించి మాట్లాడిందో వెంటనే నారాయణ మంచం మీద ఒక్కసారిగా కూలిపడిపోయాడు. ఇప్పుడు అతనేమి సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేడు. నిజమే, ఎన్నో సంవత్సరాలు తర్వాత కాదు కాదు అసలు వేద నాన్న అని కూడా పిలవక ముందే తను ఈ కుటుంబానికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన కన్న కూతురు ముందు తను పరాయి వ్యక్తిగా నిలబడాల్సి వస్తుంది. అది తలుచుకోగానే నారాయణకి కూడా చాలా బాధగా అనిపించింది. కానీ
ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఎవరిని వదులుకోవాలో, ఎవరిని కావాలనుకోవాలో అస్సలు అర్థం కాలేదు. వర్ష, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని నిస్సహాయంగా అడిగాడు నారాయణ. సార్, ఈ ఇంట్లో వాళ్ళకి మీరు కావాలి, మీ భార్యకి మీ బిడ్డకి మీరు కావాలి. కానీ కానీ నేనొద్దు. నన్ను వదిలిపెట్టలేక, అటు వాళ్ళకి దగ్గర కాలేక మీరు కూడా విపరీతమైన బాధ అనుభవిస్తున్నారు. కాబట్టి బాధంటూ పడాల్సి వస్తే ఎవరో ఒక్కళ్ళు పడితే సరిపోతుంది కదా. ఇన్నాళ్ళు నా కోసం చేసిన త్యాగం చాలు. నేను మీ కళ్ళ ముందే ఉంటాను కదా. దయచేసి ఒప్పుకోండి. అమృత మేడంకి మీరంటే ప్రాణం. ఆ విషయం మీకు కూడా తెలుసు. కాదంటారా అని అడిగింది వర్ష. అది నేనెలా కాదనగలను వర్ష. అమృతకి నేనంటే పంచ ప్రాణాలు. కానీ కానీ తనకి నిజం తెలిసిన రోజున నిన్ను కాదు, నన్ను ద్వేషిస్తుందేమో అనే భయం కూడా ఉంది అని తనలో తనే అనుకున్నాడు నారాయణ. ఏంటి సార్ అలా ఆలోచిస్తారు? రేపు మేడం మీ అందరితోటి మాట్లాడతారట. దయచేసి నా గురించి మాత్రం ఆలోచించి మీ కుటుంబానికి దూరంగా పోవద్దు. నేను నేను మీ కళ్ళ ముందే ఉంటాను కదా. ఒకవేళ దూరంగా వెళ్లాల్సి వచ్చినా నా గురించి బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే నిజం చెప్పాలి అంటే ఈ ఇంట్లో వాళ్ళందరూ మంచివాళ్లే సార్. అంత తొందరగా ఎవ్వరికీ అన్యాయం చేసే వాళ్ళైతే కాదు. నేను చెప్పింది కరెక్టే కదా అని నారాయణ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది వర్ష. నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటే జీవితాంతం నువ్వు నన్ను సార్ అని పిలుస్తూనే ఉంటావు వర్ష. దానికి నువ్వు సిద్ధమేనా అని అడిగాడు నారాయణ. ఇప్పుడు కూడా అంతే కదా సార్. కాకపోతే నాకు చిన్న డౌట్ ఉంది. అది తీర్చగలరా అని అడిగింది వర్ష. ఏంటి అన్నట్లుగా చూశాడు నారాయణ. మీరు నన్ను అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చాను అని చెప్పారట. నిజంగా నా తల్లిదండ్రులు ఎవరో మీకు తెలీదా? లేకపోతే నిజంగా నేనేమైనా అక్రమ సంతానమా అని చివరి మాట వర్ష నోట్లో నుంచి రాకముందే ఆమె నోటు మీద చెయ్యి వేసేశాడు నారాయణ. వద్దమ్మా, ఇక అలాంటి మాటలు మాట్లాడుకు. నీకు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వాటంతటవే తెలుస్తాయి. ప్రస్తుతానికి మాత్రం ఈ విషయం గురించి నన్ను ఏమీ అడగద్దు. నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేనట్టుగానే ప్రవర్తిస్తాను అన్నాడు నారాయణ. వర్ష దీర్ఘంగా నిట్టూర్చి కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, నాన్న, ఒక్కసారి మీ ఒళ్ళో పడుకుంటాను, ఇదే చివరిసారి అని అడిగింది. అలాగే ఆమె తన ఒడిలో పడుకొని కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆ మూసుకున్న కళ్ళ వెనకాల నుంచి ఒక బంధం తెగిపోతున్నప్పుడు వచ్చే బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తూనే ఉంది. నారాయణ గుండె కూడా బరువెక్కింది. నేను నేనెవరో చెప్పడానికి ఎందుకు ఇష్టపడడం లేదు నాన్న. ఈ చిక్కుముడి విప్పిందాకా నేను అందరి కంటికి ఒక ప్రశ్నలాగే కనిపిస్తూ ఉంటాను అని తనలో తనే అనుకుంది వర్ష. మరుసటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఆర్య ఆఫీస్కి బయలుదేరాడు. కానీ అంతలో అమృత అక్కడికి వచ్చి, రత్నమాల అని గట్టిగా పిలిచి, ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ ఒక దగ్గరికి రమ్మని చెప్పు. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా రమ్మను అని చెప్పింది. వరప్రసాద్ గారితో సహా అందరూ హాల్లోకి వచ్చారు. శోభ, పూర్ణ ఇద్దరికి ఆమె ఎందుకు అందరినీ అలా రమ్మందో అర్థం కాలేదు. సుభద్రాదేవి కూడా వచ్చి హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది. మిగతా పని వాళ్ళందరూ కూడా చేతులు కట్టుకొని ఆమె ఏం చెప్తుందా అని వినడానికి సిద్ధపడ్డారు. పని వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోండి, మేం కాసేపు మాట్లాడుకోవాలి అని ఆర్డర్ వేసినట్లే చెప్పింది అమృత. పని వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. కానీ వర్షకి వెళ్లాలో ఉండాలో అర్థం కాలేదు. అందుకని ఆమె అయోమయంగా చూస్తూ అక్కడే నిలబడింది. అప్పుడు అమృత ఆమె వైపు చూసి, చెప్పింది వినపడ్డం లేదా? లేకపోతే నీకు సపరేట్గా చెప్పాలా? ఇంట్లో పనిచేసే వాళ్ళందరినీ బయటికి వెళ్ళమని చెప్పాను. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. నువ్వు కూడా వెళ్ళు అని బేస్ వాయిస్తో అన్నది అమృత. సుభద్రాదేవి కోపంగా, అమృత, నువ్వు మరీ ఎక్కువ చేస్తున్నావు అన్నది. ఆర్య కలుగజేసుకొని, నాన్నమ్మ, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి, అసలు అత్త ఏం చెప్తుందో విందాం అని అనడంతో వర్ష కూడా మౌనంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయింది. నారాయణ కూడా బయటకు వెళ్ళబోతూ ఉంటే అమృత అతనిని ఆపి, నేను మిమ్మల్ని వెళ్ళమని చెప్పలేదు, మీరు ఈ ఇంట్లో పనివాళ్ళు కాదు అన్నది. కానీ నేను ఆ పనివాళ్ళు ఉండే క్వార్టర్స్లోనే ఉంటున్నాను, కాబట్టి నేను కూడా ఒక రకంగా పనివాడినే అనుకుంటున్నాను అన్నాడు నారాయణ. ఇక బాధ పెట్టింది చాలండి, కాసేపు నేను చెప్పే మాట వినండి అంటూ నారాయణ చేయి పట్టుకొని తీసుకొచ్చి అక్కడున్న సోఫాలో కూర్చోబెట్టి అతని పక్కనే కింద కూర్చుంది అమృత.
ఇప్పుడు అమృత మాట్లాడబోయే మాటలు ఏంటి? దానికి నారాయణ ఒప్పుకుంటాడా? ఆర్య దృష్టిలో ఇంకా వర్ష పని మనిషిగానే ఉంటుందా? నెక్స్ట్ ఎపిసోడ్లో వేద రాబోతోంది. వేద వచ్చిన తర్వాత వర్ష పరిస్థితి ఏంటి? నిజంగానే ఆర్య వర్షాన్ని వదిలిపెట్టి వేదాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడా? సమాధానం కావాలి అంటే వింటూనే ఉండండి మన ప్రేమ కథల ప్రపంచం. అన్నట్లు చెప్పింది గుర్తుంది కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ పెట్టి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి.